అడ్మిన్ సెక్రటరీస్, అడ్మిన్, అమ్యూనిటీస్, ప్లానింగ్ అండ్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది కాబట్టి టార్గెట్ ఎంత, అదేవిధంగా మంత్లీ టార్గెట్ ఎంత, 60 days టార్గెట్ ఎంత అనేది మన యొక్క ఈ రోజు యొక్క ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. టార్గెట్ ను అచీవ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా టార్గెట్ సాధించి తీరాల్సి ఉంటుంది. టార్గెట్ దీంట్లో మీకు ఒక టీంకి ఒక లీడర్ని కూడా వేయడం జరిగింది. మనం టోటల్గా ప్రతి 3 వార్డులకి ఒక టీం వేసాం, ప్రతి 3 వార్డ్స్కి ఒక టీం వేసాం. దాదాపుగా మనకు 17 టీమ్స్ వేసాం. దెన్ ఆ తర్వాత మీ రొటీన్ డ్యూటీస్కి వెళ్ళిపోతాం. ఆఫీసర్, మున్సిపల్ ఆఫీస్ ఎంప్లాయీస్, మున్సిపాలిటీలో పొద్దుటూరు పట్టణ వాసులకి మీ ద్వారాగా మున్సిపాలిటీ నుంచి మా యొక్క విన్నపాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు 9 నెలల కాలం గడిచిపోయింది. ఇంకొక 3-4 నెలలు మాత్రమే మనకుంది. ఈ 3-4 నెలల్లో ప్రజలకు నుంచి పన్నుల రూపంలో రావాల్సినటువంటి వాటిని మనం కలెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ప్రజల పన్నుల రూపంలో చెల్లించే దానిపైనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి దాన్ని చెల్లించాల్సిన బాధ్యత వాళ్ళ వైపు ఉంటుంది. కాబట్టి దాని వైపు మనం కలెక్ట్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని 90 రోజుల్లో మనం పన్నులు వసూలు చేయాలనేటువంటి దిశానిర్దేశం చేసుకొని ఈరోజు మా సచివాలయ సెక్రటరీలు అనేటువంటి అడ్మిన్లు, అమ్యూనిటీసు, శానిటేషను, అదేవిధంగా వెల్ఫేరు, మహిళా పోలీసు, టౌన్ ప్లానింగ్ సెక్రటరీలు అందరితోనూ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత ఈసారి మనకు కొత్తగా గవర్నమెంట్ ఏదైతే ఇంతవరకు మనం బిల్డింగ్స్ కట్టుకుంటూ వెళ్ళాం, కొన్ని చోట్ల డీవియేషన్స్ కూడా 10% దాటి ఏవైతే డీవియేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి వాటికి కూడా రెగ్యులరైజ్ చేసుకోమని గవర్నమెంట్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ బీపీఎస్ అనేటువంటి బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ కింద వాళ్ళు రెగ్యులరైజ్ చేసుకుంటే ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు కూడా అవుతాయనే ఉద్దేశంతో, ఎందుకంటే రెగ్యులరైజ్ చేసుకుంటే వారికి 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, మేము ఇప్పుడు ఏదైతే పీనలైజేషన్ ట్యాక్స్ ఏదైతే కలెక్ట్ చేస్తున్నామో ఆ ట్యాక్స్ కలెక్ట్ కాకుండా ఉంటుంది. రెండోది, వారు ఎక్కడైనా ఏదైనా బ్యాంకులో కానీ ఎక్కడైనా ఫైనాన్స్ చేసుకోవాలన్నా, ఎక్కడైనా ధైర్యంగా రిజిస్ట్రేషన్స్కి కానీ వాళ్ళ టోటల్ ప్రాపర్టీ చూపించుకోవడానికి కానీ మిగతా అన్ని రకాల వారి యొక్క ప్రాపర్టీ మీద పూర్తి రైట్స్ అనేది వాళ్ళకు దొరుకుతాయి. కాబట్టి బీపీఎస్ ద్వారా రెగ్యులరైజ్ చేసుకుంటే కూడా అది కూడా ప్రజలకు మంచి జరుగుతున్న ఉద్దేశంతో గవర్నమెంట్ వాటిని అక్రమంగా కట్టినటువంటి కట్టడాలను కూల్చివేయత కంటే వారికి ఒక అవకాశం ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకోమనే దానికి అవకాశం కల్పించింది. కాబట్టి మీ ద్వారా ప్రజలందరినీ కూడా వాటిని కూడా మనకి 90 రోజుల లోపల రెగ్యులరైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. సుమారుగా 222 బిల్డింగ్స్ను మనం ఇప్పటివరకు ఐడెంటిఫై చేశాం. ఈ 222 బిల్డింగ్స్ను మనము రెగ్యులరైజ్ చేసుకోవాలి బీపీఎస్ స్కీమ్ కింద. అదేవిధంగా ఒక 23 ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద. వాటిని కూడా మనం ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ ఫీజులు చెల్లించి వాటిని కూడా రెగ్యులరైజ్ చేసుకొని వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్స్కి కానీ ప్లాట్లు అమ్ముకోవడానికి కానీ వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకోకుండా పూర్తి స్థాయిలో అవి కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేసేది ఏమంటే ఈ 90 రోజుల లోపల ఎల్ఆర్ఎస్ కానివ్వండి, బీపీఎస్ స్కీములకు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ అప్లై చేసుకొని సకాలంలో చెల్లించాలని, అదేవిధంగా పన్నులన్నీ సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడాలని వారిని అందరినీ కోరుకుంటున్నాం. ఇంకా మరి ముఖ్యంగా మనం రోజు తాగుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఉందండి. డ్రింకింగ్ వాటర్ మనం ప్రతి ఇంటికి సప్లై చేయడానికి మినిమం 400 నుంచి 450 రూపాయలు ఖర్చు అవుతుందండి మెయింటెనెన్స్తో సహా. కానీ మనం 100 రూపాయలే ప్రభుత్వం కలెక్ట్ చేయమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో దాని ప్రకారంగా మనం 100 రూపాయలే కలెక్ట్ చేస్తున్నాం. అది కూడా దాదాపు మనకు 3.5 కోట్ల పైన మనకు ఇంకా పెండింగ్ ఉంది. వాటిని కూడా కలెక్ట్ చేయడానికి వస్తారు. కాబట్టి ఈ వాటర్ యూజర్ ఛార్జెస్ కూడా అందరూ కూడా చెల్లించాలని మీ ద్వారా అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి ప్రజలందరికీ మా యొక్క విన్నపాన్ని మన్నించి తప్పకుండా ట్యాక్స్లన్నీ సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి దోహదపడతారని మీ ద్వారా ఆశిస్తున్నాను.